ఎస్ రామ్నాథ్ గారు, లడ్డూలో జంతువుల కొవ్వు దీనిపైన సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తరువాత, జంతువుల కొవ్వు కలవలేదని తేలిన తరువాత మొదటి దశలో ఫ్లెక్సీలు పెట్టారు, రెండవ దశలో ఏఐ వీడియోలతో రెచ్చిపోయారు, మూడో దశలో హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఓవరాల్గా ఇష్యూ చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే వీళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ అయిందనుకుంటున్నారా, బూమ్రాంగ్ అయిందనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, ఇప్పుడు తగలబడుతున్నది అంబటి రాంబాబు గారి ఇల్లు, జోగి రమేష్ గారి ఇల్లు కాదు. రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని తగలబెడుతున్నారు. ఒక మాజీ మంత్రుల ఇళ్ల మీద ఇంత విధ్వంసం జరిగి వేల మంది వెళ్ళి అక్కడ చేస్తే గంటల తరబడి వాళ్ళు అక్కడే తిష్ట వేసినా కూడా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయి సైలెంట్ గా చూస్తోంది అన్నప్పుడు, మరి ఇలాంటి పరిస్థితులు చూసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు పారిశ్రామికవేత్తలు పరుగులు పెడుతూ రాష్ట్రం వైపు వస్తారా? రారు కదా. ఇది దుర్మార్గం అనడం కంటే రాష్ట్రం ఎదుర్కొంటున్న, రాజకీయంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఒక పెను విషాదంగా చెప్పచ్చు. ఎప్పుడైనా ఉందా ఒక మాజీ మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి ఇంత డైరెక్ట్ గా వేల మంది వెళ్ళి ఏదో 4 రాళ్ళు వేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు 10 నిమిషాల్లో అంటే ఓకే, అది వేరు. కానీ 5 గంటల పాటు ఒక మాజీ మంత్రిని ఇంట్లో బంధించి బయట అంతమంది 2000 మంది ఉన్నారు అంటే, పోలీసులు అక్కడ నుండి కనీసం వాళ్ళని పంపించలేదు అంటే, చివరకు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళిన తర్వాతనే అంబటి రాంబాబు గారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు అంటే, ఇంత మించి పోలీస్ వ్యవస్థ కూడా అవమానకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, అధికార పార్టీ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏపీని ఒక ఓల్డ్ బీహార్ లా మారుస్తోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రాష్ట్రం నుంచి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు పైకి వెళ్ళారు, రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేశారు, ఉపరాష్ట్రపతులుగా కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళంతా స్పందించారు. ఎందుకంటే ఇదేదో వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య వ్యవహారం కాదు. ఇది నేరుగా మాజీ మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి ఇల్లు తగలబెట్టుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇదేదో 2 పార్టీల వ్యవహారంలో చూడడానికి వీల్లేదు. ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం. ఎవరెవరైతే గత 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో చిన్న చిన్న పొరపాట్లను కూడా భూతత్వంలో చూపెడుతూ అరాచకమని ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యారో ఆ మేధావులు, పెద్ద పెద్ద పదవులు అనుభవించి రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని కనీసం బహిరంగంగా కాకపోయినా వీళ్ళైనా అడగాలి. ఇదేం ప్రాక్టీస్, ఎందుకు మొదలు పెట్టారు, దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, నిజంగా మీరే చేస్తున్నారా లేకుంటే మీ ఆదేశాలతో కూడా పని లేకుండా ఎవరన్నా ఇంకేమన్నా ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నారా అని ఈ రాష్ట్రంలో కీలకమైన వ్యక్తులుగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటుంటారు, మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, పోలీసులు మేము కర్రలు తీసుకొని రోడ్డు మీద నిలబడినా కూడా పోలీసులు లాఠీలు తీసుకొని పక్కనే నిలబడ్డారు, మమ్మల్ని ఏమీ చేయలేకపోయారని ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండవచ్చు. కానీ రేపు ప్రొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఫోటోలు, ఈ వీడియోలు, ఈ దాడి చేసిన వాళ్ళందరి సంగతులు తెలుసుకొని ఉన్నారు కదా ఇంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా. అంటే ఈ రోజు మనకు గుర్తున్నంత వరకు పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని బోషడీకి అని మాట్లాడడము, ఆ తరువాత టీడీపీ కార్యాలయంపైకి ఆవేశంతో కొంతమంది వెళ్ళిన తర్వాత దాన్ని ఎన్ని మలుపులు తిప్పారు, ఎందరి మెడకు చుట్టారు. అంటే వాళ్ళదేమో పవిత్ర దేవాలయము, మా వరకు మాత్రం ఎవడు రాకూడదు, మేము ఎన్నైనా తిడతాం, ఎవడు మా ఇంటి వరకు రాకూడదు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే నాలుక ఏం మాట్లాడితే ఎలా వస్తే గాలి అలా వదిలేస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన మాట్లాడిన భాష ఏంటి? వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకూడదా? ఈశ్వర్ గారు, ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియా సంస్థలు జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని ఒక మాట అన్నారు అని డైరెక్ట్ వాళ్ళు ఆ మాట కూడా చెప్తున్నారు. ఏం మాట అన్నారంటే నారా లోకేష్ గారికి చిప్పు దొబ్బింది అని అన్నారంట జోగి రమేష్ గారు. అయితే ఇంటి మీదకి వెళ్ళి తగలబెట్టేశారు. ఒకవేళ చిప్పు దొబ్బింది అనే మాటకే ఇల్లు తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్తే ఇక రేపు ప్రొద్దున ప్రభుత్వం మారిన తర్వాత ఏ ఒక్కరైనా తెలుగుదేశం లోకేష్ గారు ఎన్ని మాట్లాడారు నేను వినిపించాను కదా, బీపులు వేశాను కదా. లండన్కి ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, ముంభాష ఒకటి వాడారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, బూతులు మాట్లాడారు. చాలా మంది విజ్ఞత ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఉన్న ఆలోచన ఏంటంటే, లాస్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు, మనం ఎన్నికయ్యాం కాబట్టి ప్రజలతో ఇలా ఉండాలని చాలా విషయంలో ఏమరపాటుగా ఉన్నారు, ఆ టైంలో కొట్టేశాం, కానీ ఈసారి వచ్చిన తర్వాత అలా ఉండదు పరిస్థితి, ఇంతకు వాళ్ళు డబుల్ చెల్లిస్తారు మనకి అనే ఒక ఆందోళన ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు, 2029 ఎన్నికల తర్వాత ఏమన్నా హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి కదా. ఇలా మాజీ మంత్రుల ఇల్లు తగలబెట్టిన తర్వాత ఇంకా రేపు రాజకీయం ఎలా చేస్తారు? ప్రెస్ మీట్లు పెట్టే కానీ ఎవరైనా ముందుకు వస్తారా? పట్టాభి గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడిస్తే
హోంమంత్రిగా ప్రస్తుతం ఉన్న అనిత గారు ఏకంగా భారతీయ గారిని విజయమ్మ గారిని అమ్మ అన్నారని చెప్పి దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి ప్రచారం చేస్తే, బండారు సత్యనారాయణమూర్తి అనే ఎమ్మెల్యే రోజా గారిని అత్యంత అనుచితంగా మాట్లాడితే, ఇక కిరా కార్పింగ్ ఇలాంటి వాళ్ళ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళంతా రేపు రాష్ట్రంలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అంటే 2029 వరకు అధికారం అనుమించి రాజకీయం చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఎప్పటికీ మేమే శాశ్వతం అనుకుంటున్నారు. అది మామూలుగా జరుగుతుందా? మీ రాజకీయ అనుభవంతో, మీకున్నటువంటి జర్నలిస్ట్గా మీకున్నటువంటి అనుభవంతో చెప్పండి. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా శాశ్వతంగా ఉండిపోతారా ప్రభుత్వం? పోనీ మన భారతదేశం వరకు తీసుకుందాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే నాకు తెలిసి ఆ క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా మనమే అధికారంలో ఉంటాం అనుకునేంత అమాయకుడు కాదు. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచే ఎదుగుతూ వచ్చారు. అనేక ఓటములు, అనేక గెలుపులు చూశారు కాబట్టి ఆయనకు ఉండదు, ఆయనకు క్లారిటీ ఉంటుంది. కానీ మరి ఏమన్నా అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన నారా లోకేష్ గారు ఇంత అధికారం తన చేతుల్లోకి వచ్చేసరికి, అంటే అధికారం ఎప్పుడైనా కూడా ఒక దయ్యం లాంటిది. అది కూలినప్పుడు ఏదో 100 ఏనుగుల బలం ఉన్నట్టు, ఇంకా తమకు ఏది ఎదురు లేదన్నట్టుగా ఆ కాలంలో భ్రమింపజేస్తుంది ఎవరినైనా సరే. దాన్ని హోల్డ్ చేసే సామర్థ్యం ఉండాలి. మరి నారా లోకేష్ గారు ఇంకేమన్నా అనుకుంటున్నారా? అన్నింటికి మించి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏదో ఒక మాట అన్నారు అని దాడి చేశారని చెప్తున్నారు. కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఆర్గనైజ్డ్ గా 100 మంది పట్టపగలు వెళ్లి దాడులు చేయడం అనేది ఈ రోజు కాదు. సాక్షి కార్యాలయాల మీద దాడి చేశారు కదా ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా. ఇలాగే అవును, డెక్కన్ క్రానికల్ సరే సాక్షి అంటే యాంటీగా ఉంటుంది కాబట్టి మాకు దాడి చేశామని, డెక్కన్ క్రానికల్ వైజాగ్ ఆఫీస్ తగలబెట్టారు కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్ట పగలు వెళ్ళి తగలబెట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేశారు కదా. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసేశారు కదా పట్ట పగులే. అవును, పేర్ని నాని గారి మీద దాడి జరిగింది. ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏదో అన్నారని చెప్పి ఇంటికి వెళ్ళి మోకాల మీద నిల్చోబెట్టి కొట్టారు 10 మంది పోలీసుల సమక్షం. ఇలా జరుగుతూనే ఉన్నాయి. చివరకు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రగా వెళ్తుంటే 100 మంది మహిళలను అక్కడ పెట్టి రాగానే రాళ్ళు వేయించారు. ఒక 2,000 మందితో ఒక యాత్ర సాగుతున్నప్పుడు 100 మంది మహిళలు అక్కడ ఉండకూడదు, ఉంటే పెద్ద ఇష్యూ అవుతుంది అనేది పోలీసులకు తెలియదా? తెలుసు, కానీ పోలీసుల్ని పూర్తిగా చెప్పేశారు. మనకు బాగా గుర్తుంటుంది, గుజరాత్ లో మత ఘర్షణ జరిగినప్పుడు ఒక ఎంపీని ఇంట్లోనే తగలబెట్టేశారు అందరూ. నిన్న దాదాపు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర అదే జరిగింది. ఆయన నిజంగా అదృష్టవంతుడనే చెప్పాలి. 1000 మంది వెళ్ళారంటే ఈశ్వర్ గారు అందరూ ఒకే మూలలో ఉంటారు, రకరకాల మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఏముంది, ఈ రోజు పెట్రోల్ బాంబులు జోగి రమేష్ గారి ఇంటి మీదకి విసిరారు. రేపు నిన్న అది జరిగింటే అంటే 1000 మంది ఒక చోట పోగై 5 గంటల పాటు ఉన్నా సరే పోలీసులు చూస్తూ ఉన్నారు. డీజీపీ ఫోన్ తీయలేదు, ఎస్పీ ఫోన్ తీయలేదు, ఐసీలు కూడా స్పందించలేదు. అంటే నిజంగా పోలీసు చరిత్రలోని, ఏపీ పోలీస్ చరిత్రలో ఒక బ్లాక్ డే నిన్న. ఫాతిమా గారు, నిన్న ఈ దాడి జరుగుతున్న సమయంలో మీరు అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది మేడం? మీరు ఏ సమయంలో ఎంతమంది వచ్చారు? ఏ విధంగా మొదలైంది అసలు ఈ ఘర్షణ?